వస్తే మా ఇంటర్మీడియట్ పిల్లలా అందరా చికిత్స ఇప్పుడు లంచ్ టైంలో ఇచ్చేస్తారా? ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు ఇస్తే బాగుంటుంది ఏమని? అవి బొరుగులు ఏమవుతాయి? ఇప్పుడు అన్నం తిన్నాక దీనికంటే బొరుగులతో పాటు ఇది ఇస్తే బాగుంటుంది కదా. స్వీట్ హాట్ రెండు తగిలినట్టు ఉంటుంది. ఫ్రూట్ నైట్ కదా, డిన్నర్ తర్వాత కదా. బాగున్నారా? బాగున్నాయి భోజనాలు? మెనూ బోర్డు ఎక్కడుంది? దాని ప్రకారం వస్తున్నాయి అన్నీ? అన్నీ వస్తున్నాయా? మార్నింగ్ రాగి మాల్ట్ ఇస్తున్నారా? బ్రేక్ఫాస్ట్ ఎన్ని పూరీలు ఇస్తారు ఆదివారం? చపాతీలు? దోశ? 2 దోశ. ఆఫ్టర్నూన్ 2 కర్రీస్ వస్తున్నాయా? ఈరోజు ఏంటి, పప్పు రసమా? క్యాబేజీ. ఈవినింగ్ స్నాక్స్ రోజు వస్తున్నాయా? ఈవినింగ్ బూస్ట్ విత్ మిల్క్ వస్తుందా? నైట్ 2 కర్రీస్ వస్తాయా? బటర్ మిల్క్ ఇస్తారా? మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? నైట్ 2 కర్రీస్తో వస్తుంది భోజనం. ఫ్రూట్ ఇస్తున్నారా? అరటిపండు కానీ ఏదైనా ఎవ్రీడే. సండే రోజు చికెన్ వస్తుందా? ఎన్ని పీసులు వస్తాయి అప్రాక్సిమేట్గా? 4, 5 లైక్ దట్. హ్యాపీనా అంతా ఇక్కడ? మీకేమైనా టిఫిన్స్ అన్నీ బాగున్నాయా? ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా? ఉప్మానా? ఉప్మా మార్చాలా? ఏం కావాలి ఉప్మా బదులు? ఎగ్ రైస్ తింటారా? ఎగ్ ఫ్రైడ్ రైస్? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉప్మా బదులు, లేకుంటే టమాటా రైస్? ఎగ్ ఫ్రైడ్ రైసా? ఓకేనా? అయితే ఎగ్ ఉండదు ఆ రోజు, ఆ ఎగ్గుని దీనికి వాడతారు. ఓకే, బాగా చదువుకోవాలి. గో, మార్చేస్తాం నెక్స్ట్ థర్స్డే నుంచి. స్టోర్ రూమ్ ఇదేనా? ఫుడ్ సేఫ్టీ మీరే ప్రిన్సిపల్? పిల్లలు అన్నీ బాగున్నాయని చెప్పారు. వెరీ గుడ్. థర్స్డే రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టండి. ఉప్మా రవ్వ వాడరమ్మా, ఉప్మా రవ్వ చట్నీ బదులు ఆనియన్స్ ఆయిల్ పర్ క్యాపిటల్ ఎక్సెస్. ఉప్మా రవ్వ అంటే రిటర్న్ చేసేసేయండి. చేసేసి దాని బదులు ఆనియన్స్ ఆయిల్, ఆనియన్స్ ఎక్కువ కట్ చేసి ఆయిల్ పోసి, ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని గుడ్లు కొట్టిపోయారు, అన్ని గుడ్లు కొట్టిపోసి ఆ పొరట్లాగా చేసి దాంట్లో రైస్ కలిదిప్పాలి. రైస్ కలిదిప్పి కొంచెం కొత్తిమీర చల్లేసి పెట్టేసేయండి. రాసిస్తాను నేను. ఉప్మా తీసేసేయండి. అన్నీ మీకు కరెక్ట్గా వస్తున్నాయి అన్నీ, ఏం ప్రాబ్లం లేదు కదా? రైట్, జాగ్రత్త చేయండి. తెల్లగా ఉండకూడదమ్మా క్యాబేజీ. కొంచెం పసుపు వేయండి, పసుపు వేస్తే కొంచెం కలర్ మారుతుంది. బాగానే ఉంది, కొంచెం కలర్. 65 మందే కదా, బ్రహ్మాండంగా చేయొచ్చు మీరు. ఎక్కువ మంది లేరు పిల్లలు, వంట వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంతమంది అవసరం లేదు. ఎవరు? సర్వశిక్ష అభియానాలు మీరేనమ్మా దీనికంతా? చూడండి, అంటే ఎక్కడన్నా ఎక్కువ స్టూడెంట్స్ 120, 130 చాలా వంట వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మెంతిపప్ప బాగానే ఉంది. రైస్ గంజి ఉంచుతూ ఉన్నారా? ఎందుకని ఉంచడం లేదు? సరేసి పెడతా ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా చెప్పడంలే ఆన్సరు. అది చెప్పాలా ఆమె? అది చెప్పడంలే, గిన్నె ప్రాబ్లం చెప్తా ఉంది. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, అదే ఆమె చెప్పాలా? ఆమె చెప్పలే. ఆమె ఏదో గిన్నె పెద్దదైంది వంచలేకుండా, గిన్నె చిన్నదైతే ఉంచుదామని రెడీ ఉంది ఆమె. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, అవి గంజిలో కరిగిపోతాయి, కాబట్టి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి. కాబట్టి సరి నీళ్ళు పోసుకొని ఉడకబెట్టాలి, అది చెప్పాలి. నువ్వేమి ఫోర్టిఫైడ్ కెనల్స్ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది, దానివల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, ఇవన్నీ చెప్పాలని పనిలే. ప్రోటీన్స్ ఉన్నాయి సార్. ఆఫ్రిన్లు రోజు వేసుకుంటారా? ఈరోజు వేసుకున్నారా? రోజు వేసుకుంటారా? ఏ బాగా కొత్తగా ఉంటే డౌట్ వచ్చింది అమ్మా. మంచిది, వేసుకోండి. ఆ హెయిర్ పడకుండా క్యాప్స్ ఇవన్నీ రెగ్యులర్ వేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా ఎగ్ రైస్. దీనికి ఒక చిన్న వీడియో పెట్టండి పిల్లలతో, ఎలా ఉంది బాగుంది అనే విషయం పిల్లలు చెప్పేదమ్మా. రైట్ అమ్మా, జాగ్రత్త చేయండి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను ఈరోజు మన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన లక్కిరెడ్డిపల్లి మండలంలో
కొంచెం ఈ విజిట్ చేస్తూ ఉన్నాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రమే పనిచేస్తుందండి. ముఖ్యంగా చాలామంది ఫుడ్ కమిషన్ ఉంది కదా అని చెప్పి హోటల్స్, ఎడిబుల్ ఆయిల్స్ ప్లస్ రెస్టారెంట్స్, డాబాలు ఇవన్నీ అనుకుంటా ఉన్నారు చాలామంది. నేను ప్రతి దగ్గర చెప్తా ఉన్నా, ఇది వాళ్ళకి తెలియక ఇవి చూడరు అవి చూడరని. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది సివిల్ సప్లైస్ ఫ్రీగా ఇచ్చే బియ్యము, ఆ చక్కెర, అవి ఐసిడిఎస్ అంటే అంగన్వాడీ వ్యవస్థ, దాంట్లో సక్రమంగా అన్నీ అందరికి చేరుతున్నాయా లేదా, ప్లస్ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం, అన్ని స్కూళ్ళలో భోజనాలు ఎలా జరుగుతున్నాయి. దాని తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా, జ్యోతిబా పూలే, అంబేద్కర్ గురుకులం, ట్రైబల్ గురుకులము, ప్లస్ ఈ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ఇవన్నీ చూస్తామండి. ఇంకా చివరిగా ఇది ఇంతవరకు చెప్పినటువన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత భోజనాలు. చివరిగా పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది అర్హులకు. సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇస్తుంది. ఈ పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఈ లక్కిరెడ్డిపల్లిలో అన్నీ చూసాము, చాలా హై స్కూల్ చూసాము, గురుకుల కస్తూర్బా స్కూల్ చూసాము, ఏపీ మోడల్ స్కూల్ చూసాము, కొన్ని రేషన్ షాప్ చూసాము, అంగన్వాడీలు చూసాము. ఒక అంగన్వాడీలో ఆ రికార్డ్స్ లేకుంటే మేము ఒకటి సర్క్యులర్ చేయమని చెప్పాము. ఇక్కడ ఏపీ మోడల్లో ఉన్నాము, బాగున్నాయి అంత పిల్లలతో మాట్లాడాము. అందరితో మాట్లాడి మేము ఒక అవగాహనకు వచ్చి ప్రిన్సిపాల్ గారికి కానీ, ఆ ఇన్ఛార్జీలకు కానీ, వాళ్ళకి మేము తగిన సజెషన్స్, చిన్న లోటుపాట్లు ఉంటే సవరించుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఏపీ స్టేట్లో దాదాపు మా క్యాలిక్యులేషన్, నేను 2022లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. చాలా వ్యవస్థ చాలా బాగుంది. సక్రమంగా పిల్లలకు అన్ని మెనూ ప్రకారం చేరుతూ ఉన్నాయి. ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే ఏ విధంగా, డబ్బులు కూడా కొద్దిగా 2023లో పెంచారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచలేదు. ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం, కొంచెం మెనూ ఛార్జెస్ పెంచితే కన్నా ఇంకా సఫిషియెంట్గా పెట్టగలరని. అట్లా దీని మీద వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని, ప్రతి ఒక్క అధికారి కూడా కక్కుర్తి పడకుండా భోజనాలకు సంబంధించినవి, పేద పిల్లలకు సంబంధించినవి ఇవన్నీ సక్రమంగా వాళ్ళకి చేర్చాలా, ప్రభుత్వం ఇచ్చేటివి అన్నీ కూడా అని చెప్పేదే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అబ్జర్వ్ చేసేది. కాబట్టి కమిషన్ అనేది ఒక డిఫరెంట్ క్వాషీ జ్యుడిషియల్, ఒక సివిల్ కోర్టు దానికి కలిగిన అర్హతలు, దానికి కలిగిన విధులు, విధి విధానాలు కలిగి ఉంటాం. ఫైన్లు వేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, అధికారులకు రికమెండ్ చేస్తాము సస్పెండ్ చేయమని చెప్పేసి లోపాలు ఎక్కువగా ఉంటే. ఈ విధంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా కోఆపరేట్ చేసి, ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి, 9490555117. ఈ నెంబర్కు ఏదైనా సరే వీడియో రూపంలో ఎక్కువ శాతం ఏదైనా జరిగే లోటుపాట్లు, కొంతమంది అంటారు ఇక్కడ హాస్టల్స్లో వీడియోలు ఉండవు కదా అట్లా ఇట్లా అని. వీళ్ళు ఉండేంత వరకు ఏదైనా ఒక మ్యాటర్ రాసి పెట్టినా కానీ, ఇంటికి పోయినప్పుడు పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు ప్లస్ రేషన్ షాపులు కానీ, అంగన్వాడీలు కానీ కొంచెం మేము అధికారులకు పంపించి అలర్ట్ చేస్తాం, ఈ విధంగా వచ్చింది మీ మీద, జాగ్రత్త చేయండి, ఈ విషయాలలో పొరపాటు చేయకండి అనే విషయాలు. అధికారులు మాకు దానికి సంబంధించిన రిపోర్టు చేస్తూ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అన్నాడు.